Hello guys, welcome back to OG Aspirants. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఆన్సర్ కీ అయితే వచ్చేసింది. అంటే ఎలా చెక్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఆన్సర్ కీ ఎక్కడ సబ్మిట్ చేస్తే మనకు మార్క్స్ చూపెడుతుంది అనే దాని మీద ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలా మందికి ఇంకా డౌట్ ఉన్నది. యూఆర్ఎల్ అంటే ఏంది, ఆన్సర్ కీ కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేయాలి, మనకు ర్యాంక్ ఎక్కడ చూపెడుతుంది అని మార్క్స్ మనం కౌంట్ చేసుకోవాలా క్వశ్చన్కి ఆర్ ఏదైనా వెబ్సైట్లో సబ్మిట్ చేయడం వల్ల మనకు మార్క్స్ చూపెడుతుంది అనేది ఈ వీడియోలో మీకు ఎలా చూసుకోవాలి మార్క్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఓజీ ఆస్పిరెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఓపెన్ చేసినట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఓజీ ఆస్పిరెంట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అందులో ఏంటంటే రెండు లింకులు ఉంటాయి. ఫస్ట్ లింక్ వచ్చేసరికి ఏంటంటే ఆర్ఆర్బి ఆన్సర్ కీ చూసుకోనికి ఇది లింకు. దీన్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఏంటంటే మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఏది రైటు ఏది రాంగో అందులో క్లియర్గా ఉంటుంది. దెన్ మీరేం చేయాలంటే ఫస్ట్ అది ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇది ర్యాంక్ మిత్ర నుంచి ఓ లింక్. ఇదేంటంటే మీరు ఆ లింక్ను ఆ యూఆర్ఎల్ని కాపీ చేసినట్టయితే మీకు ఇందులో మీ స్కోర్ ఎంత, ఏ సబ్జెక్ట్లో ఎంత స్కోర్ వచ్చింది అండ్ ఆల్సో మీ ర్యాంక్ ఎంత, ఇవి ఇందులో చూపెడుతుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఈ లింక్ ఓపెన్ చేయండి. ఏది ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ CBT1 2024-2025 ఆన్సర్ కీ అవుట్ అని ఉన్నది కదా. ఫస్ట్ ఈ లింక్ ఓపెన్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేసినట్టయితే ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇది డేటు, మంత్, ఇయర్ అండ్ ఈ క్యారెక్టర్ టైప్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఏంటంటే మీకు ఆన్సర్ కీ అనేది చూపెడుతుంది. నేను ఒకసారి ఎంటర్ చేసి మీకు చూపెడతా ఎట్లా ఓపెన్ చేయాలనేది. సో మీరు లాగిన్ అయినట్టయితే మీకు ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్. సిటీ ఇంటిమేషన్ స్లిప్, హెల్ప్ డెస్క్, ఆబ్జెక్షన్, క్యాండిడేట్ రెస్పాన్స్ అని. మీరు ఏంటంటే క్యాండిడేట్ రెస్పాన్స్ ఓపెన్ చేయాలి. క్యాండిడేట్ రెస్పాన్స్ ఓపెన్ చేసినట్టయితే మీకు టు డౌన్లోడ్ యువర్ రెస్పాన్స్ కీ ఫర్ అసెస్మెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT 7th August to 9th September 2025 అంటే క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని కొట్టండి. క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా మీ ఆన్సర్ కీ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇట్లా చూసుకున్నట్టయితే ఏంటంటే మీరు ఎవరైతే ఆన్సర్ చూస్ చేసుకున్నారు అండ్ ఆన్సర్ ఏది అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నది రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ చూస్ చేసుకున్నది ఏంటంటే ఇక్కడ చూపెడుతుంది. క్లియర్, ఇక్కడ చూపెడుతుంది మీకు. మీరు మొత్తం చూసేసుకోవచ్చు. కానీ మీ ఇట్లా కౌంట్ చేసుకుంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు ఏంటంటే యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. యూఆర్ఎల్ని కాపీ చేసుకోవాలంటే ఈ మీద ఉన్నదా, ఈ బాక్సులు ఉన్నదాన్ని మీరు కాపీ చేసుకున్న పర్లేదు, లేకపోతే మీరు షేర్ చేసుకోండి. షేర్ చేసి కాపీ చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు షేర్ అనే ఆప్షన్ వస్తుంది. షేర్ అనే ఆప్షన్ వస్తుంది. నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ చేసిన కాబట్టి నాకు ఇట్లా చూపెడుతుంది. మీరు ఒక క్రోమ్లో ఓపెన్ చేసి ఉంటే మీకు ఇంకోలా చూపెడుతుంది. షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఇది కాపీ చేసుకొని ఇప్పుడు ఏదైతే మీకు ఇంకో లింక్ ఇచ్చిన నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇంకో లింక్ ఉన్నది. ఏది లింక్ టు చెక్ మార్క్స్ అండ్ ర్యాంక్ అని ఉన్నది కదా. ఈ ర్యాంక్ మిత్ర లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ఏదైతే ఆన్సర్ కీ అక్కడ కాపీ చేస్తారో అది ఇక్కడ పేస్ట్ చేయండి. అది పేస్ట్ చేసి కేటగిరీ చూజ్ చేసుకోండి. ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ చూజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇవి అవసరం లేదు, హారిజాంటల్ కేటగిరీ అవసరం లేదు. ఆర్ఆర్బి జోన్ మీరు ఏ జోన్కి అప్లై చేశారో అది ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సికింద్రాబాద్ వేరేదైతే వేరేది. పేపర్ లాంగ్వేజ్ సబ్మిట్ చేసేయండి. ఏది జెండర్ కూడా చూజ్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే ఏంటంటే మీకు ఆన్సర్ కీ అనేది వచ్చేస్తుంది. ఆన్సర్ కీ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది క్లియర్గా మీరు చూసుకోవచ్చు. చూడండి, సబ్మిట్ యువర్ ఆన్సర్ కీ టు చెక్ మార్క్స్ అని ఉన్నది కదా. ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూపెడుతుంది. అండ్ మీ ర్యాంక్ ఎంత, ఓవరాల్ ర్యాంక్ ఎంత, షిఫ్ట్ ర్యాంక్ ఎంత, కేటగిరీ ర్యాంక్ ఎంత, ఓవరాల్ జోన్ ఎంత, షిఫ్ట్ ర్యాంక్ ఎంత, కేటగిరీ జోన్ ర్యాంక్ ఎంత, యావరేజ్ మార్క్స్ ఎంత, షిఫ్ట్ యావరేజ్ మార్క్స్ ఎన్ని అండ్ కేటగిరీ యావరేజ్ మార్క్స్ ఎన్ని అనేది చూపెడుతుంది. అండ్ మీ టోటల్ మార్క్స్ ఏమో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అంటే సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనేది చూసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్లో ఎంత వచ్చినాయి, మ్యాథమెటిక్స్లో ఎంత వచ్చినాయి, ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్లో ఎంత వచ్చినాయి, ఇవన్నీ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఈ షేర్ యువర్ స్కోర్ కార్డ్ను క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఆటోమేటిక్గా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్, ఆటోమేటిక్గా దీన్ని స్క్రీన్ షాట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఇంతే. ఇట్లా మీరు స్కోర్ కార్డ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్ చూసుకొని మీరు రాసుకొని అవసరం లేదు. బట్ ఎవరికైనా ఆన్సర్ కీ తప్పు వచ్చిందనే డౌట్ మీకుంటే ఆన్సర్ కీని మీరు ఏంటంటే మార్కులు వస్తాయని మీకుంటే ఈ ఆన్సర్ కీని అయితే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మీరు ఈ ఆన్సర్ కీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఏది ఇప్పుడు ఈ ఆన్సర్ రైటా రాంగా, నేను పెట్టింది రైటా రాంగ్ అనేది మీకు డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకొని ఆన్సర్ కీ అనేది చెక్ చేసుకోవచ్చు.
ఓకేనా? ఎవరైతే తెలవదో ఈ వీడియో చూసి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది. లింక్ తోటి ఓపెన్ చేసుకొని ట్రై చేయండి. పక్కా మీరైతే ర్యాంక్ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో చాలా మందికి చూపెడుతుంది. క్లియర్? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బై.